పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి వేణుస్వామి ఆర్థిక సాయం చేశారు. రేవతి భర్త భాస్కర్ కు 2 లక్షల రూపాయల చెక్ ను అందించారు. అలాగే శ్రీతేజ్ పేరిట మృత్యుంజయ హోమం కూడా చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి 28 వరకు అల్లు అర్జున్ జాతకం బాగలేదన్నారు. ఆ తర్వాత ఆయనకు అంతా మంచే జరుగుతుందని చెప్పారు. తొక్కిసలాట ఓ అనుకోని ఘటన అని ఆయన పేర్కొన్నారు. లేకుండా ప్రజెంట్ ఉన్నాడు. సో ఖచ్చితంగా తను త్వరలో కోలుకుంటాడని ఆశిద్దాం. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి ఏమేమి సహాయం చేయాలి అంటే చాలామంది చెప్తా ఉన్నారు. అపమృత్యు దోషానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలామంది అడ్వైజ్ చేస్తూ ఉన్నారు. సో అది నేను నా సొంత డబ్బుతోని నిర్వహిస్తామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. సో తనకు కూడా వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది. మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను. అలాగే ఒక 2 లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి, ఎందుకంటే అక్కడ పాప కూడా ఉంది. సో చాలా మంది శ్రీదేవి గురించి మాట్లాడుతూ ఉన్నారు, బట్ పాప గురించి మాట్లాడలేదు. కాబట్టి నా వంతు సహాయంగా అంటే సుమారు ఒక 1000 సినిమాలకు ముహూర్తం చేసినటువంటి ఒక పురోహితుడిగా లేదా పూజారిగా నేను కూడా సినిమా సొమ్ములు తిన్నాను. కాబట్టి ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. సో ఒక 90% డెవలప్మెంట్, 90% అంటే మెయిన్ ఆక్సిజన్ లేదు, ప్లస్ వెంటిలేటర్ లేదు. సో వాళ్ళ ఫాదర్ టచ్ చేసినప్పుడు ఏడుస్తూ ఉన్నారు. అది నేను కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. సో అంతవరకు అయితే నేను వాళ్ళ గమనించింది ఈరోజు నెల అటు ఇటు అయినా ఖచ్చితంగా కోరుకుంటాడు అనేటువంటి నా ఉద్దేశం. దానికోసమే మనం మృత్యుంజయ హోమాన్ని కూడా ఈ వారంలో నిర్వహించడానికి నేను నిర్ణయం చేశాను. అదే ఎవరైతే అపమృత్యు దోషం అంటే దగ్గరగా ఉంటారో, క్రిటికల్ పొజిషన్లో ఉంటారో వాళ్ళు బయట పోవడానికి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటిది నా సంకల్పం. మాట్లాడినాను. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తే అది కూడా మాట్లాడి దానికి ఏం చేయగలరు. వాళ్ళ ఫాదర్ ఎవరన్నా ఒకటి వాళ్ళ తరఫున సంకల్పం చెప్పడం కావాలి. కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో రిస్క్ అక్కడ ఉంటుంది. దీర్ ఈజ్ నో డెవలప్మెంట్ కంఫర్టబుల్ ఉంటుంది. ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉండకుండా ఎక్కడా ఉండదు. సో వాళ్ళు ఫేస్ చేయాలి అంతే. వచ్చినప్పుడు ఫేస్, నేను ఎట్లా అయితే కష్టకాలంలో నేను ఫేస్ చేస్తానో సమాజంలో అందరూ ఫేస్ చేస్తారో ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చేయరు. సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు, 1000 మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్ జరుగుతాయి. జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్లకు సంబంధం లేదు. ఇలాంటి ఇన్సిడెంట్ లేదు. దీనివల్ల ఆయన ఏమి నేర్చుకుంటారు, ఫర్దర్గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారనేది ముఖ్యం తప్ప ప్రతిదీ మన జీవితంలో తప్పులు, సమస్యలు అనేటువంటివి మనం మారడానికి, మనం ఇంకో 10 మెట్లు ఎదగడానికి అవకాశం ఎటువంటి అనుమానం లేదు. తను వాళ్ళ తండ్రి ఇలా చేయి వేయగానే ఇమీడియట్గా కళ్ళు తెచ్చి చూసినాడు. సో మేమిద్దరమే ఉన్నాం లోపల. సో నా కళ్ళతో నేను చూడడం జరిగింది. సో నా వంతు సహాయంగా పాపకి సంబంధించి ఈ సహాయం 2 లక్షల రూపాయలు అనేది పాపకు ఇచ్చేటువంటి సహాయం ఇది. ఎందుకంటే చాలామంది మంచి వ్యక్తులు, మంచి మనసుకుని చాలామంది సహాయం చేస్తూ ఉంటారు. సో అది కాకుండా నేనైతే పాపకు సంబంధించి, వీళ్ళ పాపకు సంబంధించి ఇచ్చేటువంటి ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి, అలాగే బాబుకు సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలనేటువంటి నేను తీసుకున్నటువంటి నిర్ణయం. నా వంతు సహాయంగా